హాయ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ విచ్ డే అంటే దీని పర్పస్ ఏంటంటే మనం వాడే హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా టెక్స్టైల్స్ అన్నీ కూడా మన ఇండియాలో తయారు చేసిన వాటిని మనం డెవలప్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలనే లక్ష్యంతో స్వదేశీ మూవ్మెంట్ అనేది మనకు లాంచ్ చేయడం జరిగింది. స్వదేశీ మూవ్మెంట్ అనేది 1905 ఆగస్టు 7th మనకి లాంచ్ చేయడం జరిగింది. స్వదేశీ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే మనకి మనం వాడే బట్టలు కానీ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ అన్ని మన ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఉద్దేశంతో స్వదేశీ మూవ్మెంట్ లాంచ్ చేశారు. ఆ స్వదేశీ మూవ్మెంట్ సందర్భంగా మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది ఆగస్టు 7th మనకి సెలబ్రేట్ అవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని ఏ సంవత్సరంలో మనకి కండక్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో టైం అప్ నానా. మనకి ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది 2015లో. అంటే స్వదేశీ మూవ్మెంట్ 1905లో వచ్చింది. అయితే ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే మాత్రం మనకి 2015 అనే విషయం మనకు గుర్తుండాలి. ఈ పాయింట్ చూసుకోండి. సో 2025కి సంబంధించి మనకి అఫీషియల్ థీమ్ హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంపవరింగ్ ద నేషన్. ఎంపవరింగ్ అంటే మనకి డెవలప్మెంట్ అనే వాటికి సంబంధించి మీనింగ్స్ రావడం జరుగుతుంది. సో 2025 నేషనల్ హ్యాండ్లూమ్ డే యొక్క అఫీషియల్ థీమ్ గా దీన్ని చెప్పొచ్చు హ్యాండ్లూమ్స్ ఎంపవరింగ్ ఉమెన్ అండ్ ఎంపవరింగ్ ద నేషన్. సో ఫస్ట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే మాత్రం 2015. స్వదేశీ మూవ్మెంట్ మనకి ఎప్పుడు వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మనకి గిరిరాజ్ సింగ్ అనే పర్సన్ మనకి రావడం జరుగుతుంది. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కోయంబత్తూర్ అనే ప్రాంతాన్ని చెన్నైని మనం పిలుస్తాం. థ్యాంక్ యూ.